అయ్యా నాకు ఇది కావాలి, ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఈ స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నానని నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు జవాబు ఇచ్చాడంటే జీవితాంతం గుర్తుపెట్టుకో, ప్రభువుని గణపరచు, ప్రభువుని స్తుతించు, మర్చిపోవద్దు వాటిని. అవకాశం ఉన్నప్పుడు సాక్ష్యముగా తెలియచేయి, నేను నమ్ముకున్న నా దేవుడు నా జీవితంలో లాంటి మేలు చేశాడని అనేక మంది చెప్పడం ద్వారా అలాంటి సిచ్యువేషన్లో చాలామంది స్ఫూర్తి పొందుతారు ప్రభు దగ్గరికి రావడానికి. నీ సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ చెబుతూ ఉంటాను, సాక్ష్యం చెప్పడం ద్వారా 3 పనులు జరుగుతాయని. నంబర్ 1, దేవుడు మహింపరచబడతాడు. అందరూ చెప్పండి, సాక్ష్యం చెప్పడం ద్వారా ఎవరికి మహిమ? యేసయ్యకి మహిమ. నంబర్ 2, సాతాను సిగ్గుపరచబడతాడు కదా, సాతాను సిగ్గుపరచబడతాడు. 3వది, విశ్వాసులు ప్రోత్సహించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తే సాక్ష్యం చెప్పడానికి చెప్పు, ప్రభు నీ జీవితంలో చేసిన మేలు. అలా చేయడం ద్వారా దేవునికి నామానికి మహిమ, సాతానుకు సిగ్గు, విశ్వాసులకు ప్రోత్సాహం. పౌలు అన్నాడు ఆయా సందర్భాల్లో, నేను ఎప్పుడైనా దేవుని కోసం నిలబడినప్పుడు అతని జీవితంలో ప్రభువు చేసిన విషయాలను సాక్షి రూపంలో ప్రకటించాడు. అందరూ బట్టి పౌలు గారి ప్రసంగ శైలి మీరు చూస్తే తన జీవిత అనుభవాల నుంచి క్రోడీకరించి మాట్లాడేవాడు. తను ఎలా రక్షణ పొందాడో, ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడో, ఆ దమస్కు అనుభవాన్ని ఆ సందర్భాల్లో చెప్పడం ద్వారా అనేక మందిని ప్రభు వైపు నడిపించగలిగిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. Speak the goodness of God. Speak about the faithfulness of God. Speak about the loving kindness of God that has been showering on your life. నీ జీవితంలో కృమ్మరించబడుతున్న దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన విశ్వాస్యతను ప్రకటించావు.